అల్లరి నరేష్ తన సిగ్నేచర్ కామెడీ ఇమేజ్ నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సీరియస్ సినిమాలు చేసే పని ఎప్పుడో మొదలుపెట్టాడు. నాందితో నరేష్ ప్రయాణం మారిపోయింది. తనని తాను కొత్తగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాడు. వాటిలో కొన్ని సినిమాలు ఆడుతున్నాయి, ఇంకొన్ని పక్కదారి పడుతున్నాయి. కానీ నటుడిగా నరేష్కు మాత్రం ఎప్పుడూ మంచి మార్కులు పడుతూనే ఉన్నాయి. ఈ ప్రయాణంలో తాను ప్రయత్నించిన మరో కొత్త క్యారెక్టర్ బచ్చల మల్లి. అణువణువు అడుగడుగు మూర్ఖత్వం నింపుకున్న ఓ వ్యక్తి కథ ఇది. క్యారెక్టర్ పరంగా నరేష్కు కొత్త ప్రయాణం అనే సంగతి టైటిల్, టీజర్, ట్రైలర్లలో అర్థమవుతుంది. మరి సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులకు కూడా కొత్తగా అనిపించిందా అనేది చూస్తే, బచ్చల మల్లికి తన తండ్రి అంటే చాలా ఇష్టం. తండ్రికి కొడుకంటే ప్రేమ. అయితే తన తండ్రి సత్యనారాయణ రెండో కాపురం పెట్టాడన్న కోపంతో మూర్ఖుడిగా మారిపోతాడు మల్లి. అప్పటి వరకు గొప్పగా చదివిన మల్లి ఆ తర్వాత చదువు జోలికి కూడా వెళ్ళడు. చెడు తిరుగుళ్ళు, చెడు సావాలతో నాశనం అవుతూ ఉంటాడు. మొరటోడిలా మారిపోతాడు మల్లి. తినడం, తాగడం, పనికి వెళ్ళడం, అడ్డొచ్చిన వాళ్ళని తన్నుకుంటూ వెళ్ళడం, ఇదే మల్లిగాడి రొటీన్ లైఫ్ స్టైల్. అలాంటి మల్లి జీవితంలోకి కావేరి వస్తుంది. ఆమె రాకతో మల్లి కాస్త మారేందుకు ప్రయత్నిస్తాడు, మారుతాడు కూడా. కానీ మల్లిగాడి జీవితం మొదటికే వస్తుంది. తాగుడికి అలవాటు పడతాడు. గాడిలో పడ్డ జీవితాన్ని మళ్ళీ ఏట్లోకి తోసేసుకుంటాడు. అసలు మల్లి జీవితంలోకి వచ్చిన కావేరి ఏమవుతుంది? మల్లి జీవితంలో హెడ్ కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ, గణపతిరాజు పాత్ర ఏంటి అన్నది తెరపై చూడాల్సిన కథ. జీవితం అన్నాక పట్టు విడుపులు ఉండాలి. బంధాలు, అనుబంధాలు నిలవాలంటే కోపాలు, ప్రతీకారాలు పక్కన పెట్టాలి. లేదంటే చివరికి ఒంటరిగా మిగిలిపోవాల్సి వస్తుంది. బచ్చల మల్లి జీవితంలో జరిగేది అదే. ఇదో క్యారెక్టర్ డ్రివైన్ సినిమా. ప్రతి సీన్లోనూ బచ్చల మల్లి క్యారెక్టరైజేషనే కనిపిస్తోంది. అయితే దాని మాటున కథ ఏమైంది అని అడిగితే అదో పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. సీన్ నెంబర్ 1 నుంచి సీన్ నెంబర్ 60 వరకు దర్శకుడు రాసుకున్నది హీరో క్యారెక్టరైజేషనే. తన కోపం, తన పంతం, తన మూర్ఖత్వం ఇదే ప్రతి ఫ్రేమ్లోనూ కనిపిస్తూ ఉంది. ప్రేమ కథలో విలన్ దగ్గర సంఘర్షణ బలంగా లేదు. అసలు ఈ కథలో విలన్ ఎందుకున్నట్టు, ఉన్నా ఏం చేసినట్టు అనే అనుమానం వస్తుంది ప్రేక్షకుడికి. మూర్ఖత్వం బోర్డర్ దాటిన హీరో కథ ఇది. ఒక్కోసారి ఆ మూర్ఖత్వమే కొంపముచ్చినట్టు అనిపిస్తుంది. హీరో పట్ల సింపతి పోయి కోపం కూడా వస్తుంది. అది ఏ సినిమాకైనా ప్రమాదమే. హీరోపై కోపం వస్తే సంఘర్షణ నిలబడదు. ఈ ప్రమాదం బచ్చల మల్లికి ఎదురైంది. ఇలా కథలో చాలా చోట్ల కొత్తదనం కనిపించదు. ఊహకందే సీన్లతో అలా సాగుతూ వెళ్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఆడియన్స్ ఊహకు అందేలానే సాదాసీదగా సాగుతుంది. కానీ అల్లరి నరేష్ పాత్రను మలిచిన తీరు, నటించిన తీరు మాత్రం కాస్త కొత్తగానే ఉంటుంది. ఇక జాతర సీన్లో ఫైటింగ్, తారా జువ్వలు వచ్చే షాట్స్ మాత్రం అద్దరిపోతాయి. ఇలా కొన్ని చోట్ల దర్శకుడికి మంచి మార్కులు పడ్డాయి. నరేష్కి ఇది గుర్తుండిపోయే క్యారెక్టర్. మొదటి నుంచి చివరి వరకు ఆ క్యారెక్టర్లోనే ఉండిపోయాడు. తన కెరియర్లో టాప్ 3 పర్ఫార్మెన్స్లలో లిస్ట్ వేస్తే బచ్చల మల్లి అందులో స్థానం ఖచ్చితంగా సంపాదించుకుంటుంది. నరేష్ తప్ప మరో పాత్ర మన మైండ్లో రిజిస్టర్ అవ్వదు. ఆఖరికి హీరోయిన్ పాత్ర సైతం ఎవరికీ అంత గుర్తుండదు. అంతలా నరేష్ స్క్రీన్ని ఆక్రమించేసుకున్నాడు. అమృత అయ్యర్ సాంప్రదాయబద్ధంగా కనిపించింది. రావు రమేష్ తనదైన మార్క్ నటన ప్రదర్శించాడు. ఇలా మిగిలిన నటీనటులంతా తమ స్థాయికి తగినట్లు నటించారు. టెక్నికల్గా బచ్చల మల్లి నిరాశపరచదు. పిరియాడిక్ మూవీ అన్నట్టుగానే ఉంటుంది. విజువల్స్, ఆర్ట్ వర్క్ ఇలా అన్నీ సహజంగానే ఉంటాయి. విశాల్ చంద్రశేఖర్ సంగీతంలోని పాటలు కొన్ని వినసొంపుగానే ఉంటాయి. ఆర్ఆర్ చాలా చోట్ల ఆడియన్స్ను ఆకట్టుకుంటుంది. నిర్మాతలు పెట్టిన ప్రతి పైసాను బచ్చల మల్లి తీసుకొస్తాడా అనేది ముందు తెలుస్తుంది. లాంగ్ రన్లో ఈ మూవీ ఎలాంటి టాక్ సంపాదించుకుంటుందో చూడాలి. మరి ఈ సినిమా కనుక మీరు చూస్తుంటే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.